సమాజంలో మంచి మానవత్వం తగ్గిపోతున్నాయి. చిన్నపిల్లలు కూడా వీధి రౌడీల్లా తయారవుతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులే. వారిని సరిగ్గా అదుపు చేయలేనప్పుడు, క్రమశిక్షణతో పెంచలేనప్పుడు సమాజానికి చీడపురుగుల్లా తయారవుతారు. చివరికి నేరస్తులవుతారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో జరిగిన ఘటన చూస్తే విద్యార్థులు ఎంత క్రూరంగా ఉన్నారో అర్థమవుతోంది. ఒకప్పుడు స్కూల్లో టీచర్ను చూస్తే విద్యార్థులు భయభక్తులతో ఉండేవారు. కానీ ఇప్పుడు అసలు ఆ భయమే లేదు. ఒకప్పుడు స్కూల్లో టీచర్ కొట్టినా సరే ఇంటి దగ్గర చెప్పుకునేవారు కాదు విద్యార్థులు. ఎందుకంటే టీచర్ కొట్టాడంటే ఏదో కారణం ఉండేది. అప్పట్లో టీచర్లు కూడా పిల్లలకు గట్టిగా గాయాలు కాకుండా భయపడేలా కొట్టేవారంతే. అందుకే కొట్టకముందే టీచర్ను చూస్తే భయపడేవారు పిల్లలు. ఇక ఇంట్లో చెప్పినా కూడా నువ్వు చదవకపోతే సార్ కొడతారు, కొట్టకుండా ముద్దు పెట్టుకుంటాడా అని తల్లిదండ్రులు కూడా టీచర్కే మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు పిల్లలు సరిగా చదవకుంటే ఫీజులు కడుతున్నాం కదా అని టీచర్లను నిలదీస్తూ ఉన్నారు. మా పిల్లాడికి చదివేందుకు రావడం లేదు అని అడిగే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లక్షల ఫీజులు తీసుకుంటూ ఉండడంతో మొత్తం మాదే బాధ్యత అని ప్రచారం చేసుకోవడం కూడా స్కూళ్ల యాజమాన్యాల తప్పు. ఇలా విద్యా వ్యవస్థే మారిపోయింది. తల్లిదండ్రులు పిల్లలను గాలికి వదిలేయడం కారణంగా వాళ్ళు ఏకంగా గురువులనే కొట్టే పరిస్థితికి దిగజారింది. అంతేకాదు హత్య చేసే స్థాయికి విద్యార్థులు ఎదిగిపోయారు. స్కూల్ దశలోనే వాడు ఇలా తయారయ్యాడంటే సమాజానికి చీడపురుగులా తయారవుతాడు. మొక్కలోనే ఇలాంటి చీడను తొలగించాలి. గురువును చంపిన విద్యార్థులను చూసి యావత్ దేశం ముక్కున వేలేసుకుంటుంది. ఇది మన దేశానికి మంచిది కాదని భయపడుతున్నారు మేధావులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని కొత్తపల్లి ఉర్దూ ఉన్నత పాఠశాలలో జరిగిన ఓ హత్య అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇలాంటి పిల్లలుంటారా? వారి తల్లిదండ్రులు ఎలా పెంచుతున్నారనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఎజాజ్ అహ్మద్ అనే 42 ఏళ్ల టీచర్ 9వ తరగతి క్లాసులో గొడవ పడుతున్న 2 విద్యార్థులను వారించారు. ఓ విద్యార్థిని గట్టిగా మందలించడమే కాదు, భయపట్టేందుకు ఓ చిన్న దెబ్బ వేసి కామ్గా ఉండాలని చెప్పాడు ఆయన. అయితే ఆ విద్యార్థికి ఓ కవల సోదరుడు క్లాస్లోనే ఉన్నాడు. మమ్మల్నే కొడతావా అంటూ ఇద్దరు కలిసి సైన్స్ టీచర్ ఎజాజ్ అహ్మద్ పై దారుణంగా దాడి చేశారు. ఓ విద్యార్థి చేతికి కడియం కూడా ఉంది. దీంతో మొహం మీద గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత మరో విద్యార్థి కూడా జత కలవడంతో ముగ్గురు కలిసి టీచర్ను దారుణంగా కొట్టారు. ఇంతలో ఇతర టీచర్లు రావడంతో గొడవను ఆపారు. అయితే గాయాలతో ఉన్న టీచర్ను స్టాఫ్ రూమ్ కు తీసుకెళ్లారు టీచర్లు. అక్కడ ఆయన ఎవరితో మాట్లాడకుండా కూర్చున్నారు. మంచినీళ్లు కూడా తాగారు. ఇతర టీచర్లు ఎజాజ్ అహ్మద్ యోగక్షేమాలు అడిగారు. అతను బాగానే ఉన్నానని కూడా చెప్పారు. కానీ విద్యార్థులే కొట్టడంతో ఆయనకు గాయాలకు తోడు అవమానంగా భావించారు. ఒక్కసారిగా కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే టీచర్లు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉంది, పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. కుటుంబ సభ్యులు అక్కడికి తీసుకెళ్లినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఆయన చనిపోయారు. అయితే కవలలోని ఓ విద్యార్థి చేతికి కడియం ఉంది. దాంతో విపరీతంగా దాడి చేయటం కారణంగా ఈ ఎజాజ్ అహ్మద్ అనే టీచర్ చనిపోయాడనే కామెంట్స్ విద్యార్థులు చేస్తున్నారు. కళ్ళజోడు పగిలిపోయింది. ఒంటిపై కూడా చాలా గాయాలున్నాయని భార్య మీడియాకు చెప్పి రోధిస్తూ ఉన్నారు. క్లాస్ రూమ్ లోనే టీచర్ను తీవ్రంగా కొట్టిన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని కడప జిల్లాలోని ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు దిగాయి. అయితే పోలీసులు 3 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతూ ఉన్నారు. చాలా సార్లు కొంతమంది విద్యార్థులపై ఫిర్యాదులు కూడా వచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. టీచర్లు మందలిస్తే కుటుంబ సభ్యులే కత్తులు పట్టుకుని దాడికి వచ్చారని టీచర్లు మీడియాకు చెబుతున్నారు. ఇటు ఆడపిల్లలను కూడా 9, 10వ తరగతి చదివే విద్యార్థులు కమెంట్ చేయటం, వేధించడం లాంటివి చేస్తూ ఉండడంతో చాలా మంది పేరెంట్స్ వారిని చదువు మానిపించడం లేదా వేరే స్కూల్కి పంపించడం చేస్తున్నారట. మరి ఇంత నీచంగా విద్యార్థులు తయారవుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇవాళ చదువు చెప్పే గురువునే చనిపోయేలా కొట్టారు. రేపు తల్లిదండ్రులను కూడా చంపేస్తారు లేదా హంతకులవుతారు. ఇతర అమ్మాయిలను గౌరవించలేని వారు నేరస్తులుగానే మారుతారు. చదువుకునే వయసులో చదువుకోవాలి. ఇలా క్రూర మృగాల్లా మారి చదువు చెప్పే గురువు మీదే దాడి చేస్తున్నారంటే వాళ్లకు చదువు చెప్పడం దండగా. వారి కారణంగా ఇతర విద్యార్థులు కూడా చెడిపోయే ప్రమాదం ఉంది. బాగా చదువుకున్న వాళ్ళు సమాజంలో గొప్ప పేరు తెచ్చుకుంటే ఇలాంటి మూర్ఖులు, చదువు విలువ తెలియని తల్లిదండ్రులు కూడా పిల్లలను దారిలో పెట్టకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు తమ పిల్లలను దారిలో పెట్టుకోవాలి. పెట్టుకోలేని వారిని చదువు మానిపించి ఏదైనా పని నేర్పించడం చాలా మంచిది. లేదంటే చీడ పురుగుల్లా మారి సమాజాన్నే పాడు చేస్తారు. ఎందుకంటే ఇలాంటి నీచులే భోపాల్లో ఏకంగా ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపల్ను కాల్చి చంపేశారు. ఇలా టీచర్లను చంపుతున్న వెధవలను అసలు ఏమనాలి? వారి తల్లిదండ్రులను ఏమని తిట్టాలి? గురువు దైవంతో సమానం. తిట్టినా కాస్త కొట్టినా కూడా బాగా చదువుకోవాలి. కానీ దారుణాలకు తెగబడుతూ ఉన్నారు. మధ్యప్రదేశ్ చిత్రపుర జిల్లాలోని దమేరాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎస్కే సక్సేనా. గత 5 ఏళ్లుగా స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఆయన. ప్రభుత్వ బడికి పేదల పిల్లలే వస్తారు. వారికి గొప్ప పాఠాలు చెప్పి విద్యాబోధన చేయాలని తప్పించేవారు ఆయన. విద్యార్థులే కాదు, టీచర్లు కూడా సరిగ్గా పాఠాలు చెప్పకపోతే మందలించేవారు. చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు ఆయన. అయితే స్కూల్లో 1 నుంచి 12వ తరగతి వరకు ఉంది. అంటే 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అన్నట్టు. మొత్తం బాధ్యతలు ఆయనే చూసుకునేవారు.
అయితే ఓ ఇంటర్ విద్యార్థి సరిగా పాఠాలు వినేవాడు కాదు. క్లాస్లో టీచర్లను కూడా ఎదిరించడం మొదలుపెట్టాడు. దీంతో ప్రిన్సిపల్ తన గదికి పిలిచి హెచ్చరించాడు. పద్ధతిగా చదువుకోవాలి, లేదంటే టీసీ తీసుకుని వెళ్లిపోమని చెప్పాడు. మరోసారి ఇలాంటి ఫిర్యాదు వస్తే మీ పేరెంట్స్ ని తీసుకుని వస్తేనే అనుమతిస్తానని చెప్పాడు ప్రిన్సిపల్. దీంతో సదరు కుర్రాడు ప్రిన్సిపల్ పై కోపం పెంచుకున్నాడు. ఇక అంతకు ముందే క్లాస్ రూమ్ లోనే 2-3 సార్లు ప్రిన్సిపల్ ఇతర విద్యార్థుల ముందే వార్నింగ్ ఇచ్చాడు కూడా. అయినా ఆ విద్యార్థి మారలేదు. దీంతో పగ పెంచుకున్న ఆ సదరు స్టూడెంట్ ఏకంగా ప్రిన్సిపల్ ను చంపేందుకు ప్లాన్ చేశాడు. మరో విద్యార్థితో కలిసి ఓ నాటు తుపాకీ కొన్న విద్యార్థి ప్రిన్సిపల్ ను హత్య చేసేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. కానీ వీలు కాలేదు. అయితే డిసెంబర్ 5న మధ్యాహ్నం 1:30 సమయంలో లంచ్కు ముందు బాత్రూమ్కి వెళ్ళాడు ప్రిన్సిపల్. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఇక బాత్రూంలో క్లాస్ రూమ్ కి కాస్త దూరంలో ఉంటాయి. దీంతో అక్కడ కాపు కాసిన విద్యార్థి బాత్రూమ్ నుంచి ప్రిన్సిపల్ బయటకు రాగానే అతి దగ్గర నుంచి తలలోకి కాల్చాడు. అంతే, పాపం అక్కడికక్కడే చనిపోయాడు ఆ ప్రిన్సిపల్. ఆ తర్వాత ప్రిన్సిపల్ జేబులోని బైక్ కి తీసుకొని పక్కనే పార్క్ చేసిన బైక్ మీద ఇద్దరు పారిపోయారు. ఈ నీచల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థులు స్కూల్లో కాలేజీలో బుద్ధిగా ఉండాలి. అలా ఉండలేనప్పుడు చదువు మానేయడం చాలా మంచిది. లేదంటే ఇలాంటి పగలు ప్రతీకారాలు తీర్చుకుంటే వాళ్ళ జీవితాలే నాశనం అవుతాయి. అంతేకాదు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థుల భవిష్యత్ అంతా కూడా ఆ సంఘటనపై ఆధారపడి ఉంటుంది. ఒకసారి జైలుకు వెళ్ళి వస్తే అంతే సంగతులు. ఆ కష్టాలు తర్వాత తెలుస్తాయి. ఈ చిన్న వయసులో దాని పర్యావసనాలు తెలియవు. సినిమాలు చూసి సోషల్ మీడియా ప్రభావంతో స్టూడెంట్స్ ఇలా చిన్న వయసులోనే సైకోల్లా మారుతున్నారు. వీరు ఇలా మారడానికి కారణం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమే. మొక్కై వంగనది మానై వంగదు. చిన్న వయసు నుంచే దారిలో పెట్టాలి. లేదంటే తర్వాత ఏడ్చేది కూడా వారే, ఆ తర్వాత మీరే. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నప్పుడే పిల్లలు దారి తప్పారో అది వారి భవిష్యత్తుకు మీ భవిష్యత్తుకు కూడా పునాదే. అలాంటి భవిష్యత్తుని ఊహించడం కూడా చాలా దారుణం. స్కూల్లో చెప్పే ప్రతి పాఠం కూడా భవిష్యత్తుకు ఎంత అవసరం. కానీ స్కూల్లోనే ఇలాంటి తప్పులు చేస్తే వారికి అసలు భవిష్యత్తే ఉండదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. మరి స్కూల్లో టీచర్లు కొడితే హర్ట్ అయ్యే స్టూడెంట్స్ కి తల్లిదండ్రులు ఇచ్చే సలహా ఏమిటి? ప్రతి ఒక్క తల్లిదండ్రులు తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పదలుచుకోలేదు. నేనేం చేస్తాను, బండరి ఎక్కడ ఉండాలంటే కేర్ హాస్పిటల్ వెళ్ళాను. వెళ్ళింటే వాళ్ళు ఏం చేస్తారు, కేర్ హాస్పిటల్ అప్పటికే మా ఆయనకి బెడ్ మీద పండ పెట్టేసి అన్ని పెట్టేసి ఆ పల్స్ లేవు ఏం లేదు అడుగుతున్నాను. ఏమన్నా పల్స్ లేవు, ఏం సార్ పల్స్ లేవు అంటే ఒక్కరు పలకడం, ఒక్క హెచ్ఎం పలకడం, హెచ్ఎం అక్కడే ఉండాలి, ఇంకా 3 టీచర్లు అక్కడే ఉంటారు. ఒక్కరు రెస్పాండ్ అవ్వలేదు నాకు. ఒక ఏం అడిగినా ఏం జరిగిందంటే కూడా ఏం లేదు బాగా అయిపోతుంది, మీ ఆయన బాగుంటాడు, ఇంటికి తీసుకుపోతాను అన్నారు. చివరికి నాకు ఏం చేస్తారు, అంబులెన్స్ ఎక్కి పంపించారు. నాకు మళ్ళీ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే క్లియర్ గా అక్కడ పిల్లలు 3 కలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లోడు ఇక్కడ తంటే ఇక్కడ కొట్టే ఆయన తప్పించుకొని వస్తే ఒక స్పెట్స్ తీసేసి కళ్ళు అద్దం తీసేసి ఒక పిల్లోడు వెనకాల నుంచి తంటే స్టెప్ దొల్లుకుండా కిందికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చేసి అక్కడే కూర్చున్నారంట వామిటింగ్ చేసుకొని. ఆ విధంగా కొట్టి ఒళ్ళంతా గాయాలు చేస్తా ఉంటే ఈ స్టాఫ్ అంతా ఏం చేస్తున్నారు? ఈ రోజు అప్పుడు జరిగిన టైం చెప్పేదా నేను ఖచ్చితంగా 3:30 జరిగింది నా ఇది. ఎందుకంటే నాకు వచ్చిన ఫోన్ వచ్చేసి 3:45, 4 కూడా కాలేదు, అంతకు ముందే వచ్చింది. అప్పటికే వాళ్ళు హాస్పిటల్ చేర్పించాలంటే అది 3:30 జరిగి ఉండాలా, లేదా 3:30 మధ్య జరిగి ఉండాలా. వాళ్ళు ఏం చేస్తున్నారు, 3:30 ఏ టీచర్ వెళ్ళాలి కదా స్కూల్ నుంచి, అందరూ ఉండాలి కదా. ఏ టీచర్ మీటింగ్ కూడా అంతమంది ఉండి కూడా మా ఆయనకి పిల్లలు కొడతా ఉంటే హెచ్ఎం ఏం చేస్తున్నారు, టీచర్లు ఏం చేస్తున్నారు? ఒక్క రెస్పాండ్ కాకుండా ఉంటే వాళ్ళు కావాలని మా ఆయన కొట్టించారు కదా, వాళ్ళకి ఏమైనా వ్యక్తిగత కక్ష ఉందా ఏమన్నా? లేకపోతే మా ఆయన రెగ్యులర్ స్కూల్ వస్తున్నాడు, బాగా చెప్తున్నాడు, బాగా నీట్ గా వస్తున్నాడు అనేసి అంత కడపంటది వాళ్ళు చేస్తారా? వాళ్ళు సరిగా రాలేదని పిల్లలకు ప్రవోక్ చేసి పిల్లల చేతి కొట్టించారన్న. దీని వెనక ఎవరో హస్తం ఉంది, నాకైతే అనుమానంగా ఉంది. అందరూ కొత్తపల్లి అని చెప్తున్నారు. కొత్తపల్లిలో ఒక వ్యక్తి కనిపించాడు నాకు. అతనికి వేరే వాళ్ళకి చాలా సంబంధాలు ఉన్నాయి. అతను ఎలా నాకు వేరే అనిపిస్తుంది, నాకు డౌట్ వస్తుంది. టీచర్లందరూ అతన్ని కలిపి చెప్పేసి టీచర్లందరూ మా ఆయన కొట్టించారా లేదా వాడు కొట్టించారా, పిల్లలతో ఎవరు కొట్టించారా, ఇది బయట తేరాలి ఖచ్చితంగా. ప్రతి 6 నెలలకు మేము చెకప్ చేసుకుంటాం. రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు పిల్లలు లేరు. ప్రతి 6 నెలలకు ఒక బీపీ లేదు, షుగర్ లేదు, డయాబెటీస్, తర్వాత హార్ట్ లేదు, థైరాయిడ్ లేదు, బ్యాడ్ కొలెస్ట్రాల్ లేదు, చెడు అలవాటు, సిగరెట్ అలవాటు లేదు, తర్వాత బీడీ అలవాటు లేదు, తాగే అలవాటు లేదు, ఒక గుట్ట పానపరాకు ఎటువంటి చెడు అలవాటు లేదు. మా ఆయన 5 పూటలు నమాజ్ వెళ్తాడు. మక్కాకు వెళ్ళొచ్చాం మేము మొన్న 2 నెలల క్రితం. ఇట్లాంటి మనిషిని కొట్టించానంటే వాళ్ళకి ఏదో మొత్తంగా వాళ్ళకి టీచర్లందరూ మూకంబడిగా కలిసి కొట్టించారు. ఇప్పుడు డిప్యూటీ డివై ఏమంటున్నారు, లేదు హార్ట్ అటాక్. ఆయన ఎట్లా తెలుస్తున్నా హార్ట్ అటాక్ అనేది ఆ సార్ తెలుసా? ఎట్లా తెలుస్తుంది ఆ సార్కి? వాళ్ళు ఎట్లా ఇస్తారన్నా, టీచర్స్ ఎట్లా ఇస్తారు హార్ట్ అటాక్ అని? అక్కడ ఇంత ఇన్సిడెంట్ జరిగింది, ఊరోళ్ళందరూ చూస్తున్నారు, అందరు చూస్తున్నారు, పక్కన బయట వాళ్ళు ఎవరు బంకోళ్ళు చూస్తున్నారు, మిడ్ డే మీల్స్ వాళ్ళు చూస్తున్నారు. 3 days నుంచి ఈ ఇష్యూ జరుగుతా అంటే ఒక్కరికన్నా మాకు ఇంట్లో అన్నా చెప్పాలా, లేదా ఆయనకన్నా చెప్పాలి, సెలవున్నా పెట్టుకోమని చెప్పాలా? యాజ్ హెచ్ఎం గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ఇంత చేసి మా ఆయన చంపేసి ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఇప్పటి వరకు వచ్చి చూడలేదు వాళ్ళ స్కూల్ నుంచి ఒక్కరు కూడా.
చూడకుండా మా ఆయన తోస్తారా హార్ట్కని? ఇది ఎక్కడ న్యాయమన్నా మీరే చెప్పండి. టీచర్ల లోకానికి, ఉపాధ్యాయ లోకానికి మీరు సిగ్గుచేటు కదా. మీరు పనులు చేయడం ఒక హెచ్ఎంగా ఉండి, సాటి ముస్లింగా ఉండి ఏదైనా పని చేసేది పిల్లల్ని మీరు రెచ్చగొట్టి క్రిమినల్స్ చేస్తున్నారా? టీచర్లను చెడగొట్టడానికి, టీచర్ చంపడానికి ఇది ఎక్కడ న్యాయమో? పిల్లలు తల్లిదండ్రులు వస్తే మాట్లాడితే పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడాలా? మీ పిల్లలు సక్రమం చేసుకోవాలి, తీసి ఇచ్చి పంపిస్తామని చెప్పాలా? లేదా టీచర్కి ఏం చెప్పాలా? నువ్వు సెలవు పెట్టుకుని పోయా, నేను డ్యూతో మాట్లాడాలని చెప్పాలా? అని చెప్పకుండా టీచర్లు అందరు మాట్లాడి కలిసి మా ఆయన చెప్పేస్తారా? ఏం న్యాయం అండి? వచ్చి చూడమని చెప్పండి. ఎవరు వస్తారో రండి. మేము వాళ్ళు వచ్చి నేను చూసే వరకు మా ఆయన నేను బయటకు తీయను. నేను వాళ్ళు వచ్చి చూడాల్సింది. వాళ్ళు వచ్చి ఖచ్చితంగా డిఓ వస్తారో, డిప్యూటీ డిఓ వస్తారో, వాళ్ళు ఏమొస్తారు, వాళ్ళ హెచ్ఎం నుంచి ఆ స్కూల్ టీచర్లు అందరూ కూడా తప్పిపోవడానికి, బతికి బయటపడడానికి మా ఆయన మీద హార్ట్ ఫ్లక్స్ అప్పదలుపుతారా? వచ్చి మా బంధువులు ఎంతమంది ఉండాలో, వాళ్ళ అక్క చెల్లెలు, అన్నదమ్ములు, మా అమ్మ మా చెల్లెలు ఎంతమంది ఉంటారు, వీళ్ళు ఎంతమంది, అందరు కడగండి. ఏ రోజైనా మా ఆయనకు ఒక జ్వరం గానీ, ఒక హార్ట్, ఒక స్ట్రోక్ గానీ, ఎప్పుడైనా షుగర్, బీపీ గానీ ఏ రిపోర్ట్స్ తో మా ఆయన బాధపడిన చూడమని చెప్పండి. రెగ్యులర్ గా వాకింగ్ వెళ్తాడు, 1 గంట వాకింగ్ వెళ్తాడు. ఏ చెడు అలవాటు లేవు. ఎట్లా వస్తుంది నా హార్ట్ స్ట్రోక్? నేను ఎంప్లాయ్ గా, నేను ఎడ్యుకేటెడ్ ఉమెన్ గా, నేను మా ఆయన హెల్త్ గురించి ప్రతిరోజు కేర్ తీసుకుంటాను. నేను